టు మై ఛానల్. ఈరోజు ఆరి వర్క్ బ్లౌజెస్తో ఇంకొక వీడియో వచ్చేసింది, ఒకసారి చూసేయండి. వర్క్ డిజైన్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో టైప్గా ఉన్నాయి. మనం వర్క్ చేయించుకునేటప్పుడు కొందరి దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ వరకు మాత్రమే డిజైన్ చేస్తారు. కొంతమంది ఏంటంటే శారీ యొక్క డిజైన్ చూసుకొని ఆ జాకెట్ ఆ బ్లౌజ్ మీద ఆ డిజైన్ వచ్చేలా చేస్తారు. అలా వచ్చినప్పుడు అలా చేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది చూడడానికి. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చాలా మోడల్స్ పెట్టాను, 100+ మోడల్స్ ఉన్నాయి. కొన్ని పిక్స్లో అయితే బ్లౌజ్ ప్లస్ శారీ రెండు పెట్టాను. సో అంటే డిజైన్ ఎలా చేయించుకున్నారు అనేది ఒక ఐడియా కోసం పెట్టానన్నమాట. కొన్ని మోడల్స్ అయితే చాలా నైస్గా ఉన్నాయి. ఇవి చూడండి, కొంచెం నెట్టెడ్ టైప్ చేయించుకొని బాగుంది కదా, ఫ్యాన్సీ టైప్. ఇది కూడా చాలా కొత్తగా అనిపించింది. మోడల్స్ అన్నీ పెడుతున్నాను, ఒకసారి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి చూడండి, శారీ ప్లస్ బ్లౌజ్ కదా, ఇలా శారీ మీద డిజైన్ బట్టి బ్లౌజ్ యొక్క డిజైన్ చేయించుకున్నారు. ఇవి కొంచెం లుకింగ్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. సో చాలా వరకు ఏంటంటే హెవీ వర్క్ చేయించుకోవడానికి ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. సో అందుకని ఆ మోడల్స్ పెట్టాను. ఆ మోడల్స్లో కూడా ఏంటంటే బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నెట్టెడ్ టైపు చేయించుకుంటున్నారు. అది కొంచెం మోడర్న్గా అనిపించింది. అలాంటి పిక్స్ కూడా షేర్ చేశాను, చూడండి. సో కొన్ని ఏమన్నా హెవీ వర్క్ ఉన్నాయి, కొన్ని సింపుల్ వర్క్ ఉన్నాయి. కానీ హెవీ వర్క్కి మాత్రం శారీ కాంబినేషన్లో పెట్టాను. అవి చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. లాస్ట్ వరకు చూడండి వీడియోని. బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలుగా చేయించుకోవచ్చు, ఎలా చేయించుకుంటే బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా శారీ మీద బ్లౌజ్ డిజైన్ చేయించుకునేటప్పుడు ఈ ఒకసారి వీడియో చూసి చేయించుకుంటే ఏంటంటే మనం చేయించుకునే దానికంటే ఒక పిక్ చూసి ఓకే మనకు ఈ పిక్స్ చూస్తే ఏంటంటే ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా మంచిగా చేయించుకోవచ్చు. చూడండి, శారీ మీద బ్లౌజ్ డిజైన్స్ చెప్పాను కదా. సో అవి చూడండి, ఎలా అయితే శారీ ఉంటుందో దాని యొక్క డిజైన్ అనేది చేయించుకున్నారనమాట. చూడండి, ఇది కొంచెం హెవీగా అనిపించింది. సో ఇది సింపుల్. అలా శారీ మీద బ్లౌజెస్ ఉన్న పిక్స్ షేర్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి చూడడానికి. కూడా బ్యాక్ నెక్ డిజైన్ కొంచెం కోన్ షేప్లో అలా పెట్టించేసుకొని హ్యాండ్స్ దగ్గర అండ్ కాలర్ దగ్గర డిజైన్ వేయించుకొని చాలా బాగుంది. అండ్ నెట్ టైప్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఎలా యూస్ చేస్తున్నట్లున్నారు. ఈ డిజైన్స్లో ఏంటంటే నక్లీస్ టైప్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇది చంపసవరాలు అంటారు మాటీలు, అవి కూడా ఉన్నాయి డిజైన్స్. సో ఇంత హెవీ డిజైన్స్ వేయించుకున్న తర్వాత ఆర్నమెంట్స్ వేసుకోకపోయినా లుకింగ్ చాలా గుడ్గా కనిపిస్తుందేమో మేబీ. ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. నేనైతే హెవీ డిజైన్స్ అనేవి ప్రిఫర్ చేయను, ఆల్రెడీ చెప్పాను. నా వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది.
కొంచెం హెవీ డిజైన్. కానీ ఏంటంటే ఈ హెవీ డిజైన్స్ చేయించుకున్నప్పుడే ఇవి స్టోన్స్ ఉంటాయి కదా ఆ హెవీ డిజైన్స్ మీద, ఫుల్ బ్లౌజ్ మొత్తం వర్క్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మనం పార్టీ వేర్ వేసుకున్నప్పుడు మన శారీ హై లుక్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆరి వర్క్ కాకుండా మొత్తం మిషన్ వర్క్ ఎంబ్రాయిడరీ టైప్ వస్తుంది. దాంట్లో కూడా మిర్రర్స్ ఇవి ప్లేట్ చాలా పల్చగా ఉంటాయి, ఆ టైప్ మిర్రర్స్ వస్తున్నాయి. అవి కూడా బాగానే ఉంటున్నాయి, ఎందుకంటే మనకి మెరుస్తూ కొంచెం అట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది కదా అని ఆ టైప్లో కూడా స్టిచ్చింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మ్యాక్సిమం. చూడండి వంకీ టైప్ డిజైన్ అన్నమాట. ఇది శారీ, అది పట్టు శారీ మీదకి ఇది చూడండి. మ్యాక్సిమం ఏంటంటే శారీ బ్రైట్ వస్తే బ్లౌజ్ ఏమన్నా కొంచెం లైట్ కలర్ వస్తుంది కదా, దాని మీద నెట్ యూస్ చేస్తుంటే ఆ బ్లౌజ్ యొక్క డిజైన్ అనేది పర్ఫెక్షన్ బాగుంది. ఇలా మ్యాక్సిమం నెట్ వేసుకొని అక్కడ చిన్న స్టోన్స్ కూడా స్టిచ్చింగ్ అనేది జరిగింది. సో అప్పుడు ఏంటంటే అది కొంచెం ఇంకా అట్రాక్షన్గా అనిపిస్తుంది. చూడండి శారీ మీద బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఆ శారీని బట్టి మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే మంచిగా ఉంటుంది. కానీ శారీ మీద ఉన్న వర్కే బ్లౌజ్ మీద చేయించుకుంటే ఏంటంటే లుకింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది. హాఫ్ హ్యాండ్స్కి డిజైన్స్ అన్నమాట. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మొత్తం నెట్ టైపే. బ్యాక్ సైడ్ నెక్ అనేది మ్యాక్సిమం రౌండ్ టైప్ లేదా రెక్టాంగిల్ షేప్ పెట్టించుకొని ఆ రెక్టాంగిల్ షేప్లో మళ్ళీ నెట్టెడ్ టైప్. రౌండ్ షేప్ డిజైన్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. మ్యాక్సిమం చాలా వరకు స్టోన్ యూస్ చేస్తున్నట్లున్నారు, స్టోన్స్ అన్న పూసలు. ఇవి ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న మోడల్స్ అన్నీ షేర్ చేశాను. ఇవన్నీ పార్టీ వేర్ బ్లౌజెస్. సో శారీ మీద మ్యాచింగ్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి అనేది కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. సో మనకి ఆ కలర్ అనేది ఆ బ్లౌజ్ మీద వచ్చేలాగా సింపుల్ అండ్ హెవీ డిజైన్స్ అనేవి ఉన్నాయి.
సో మ్యాక్సిమం స్టోన్ వర్క్ చేసుకుంటే మనం పార్టీ వేర్ వేసుకోవడానికి మంచిగా ఉంటాయి. సో ఇలా అన్నమాట. చూడండి బ్లౌజెస్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి కదా, దాని మీద డిజైన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇయర్ రింగ్స్, శారీ అంతా వర్క్ వచ్చినప్పుడు బ్లౌజ్కి ఇలా సింపుల్గా డిజైన్ చేయించుకుంటే చూడడానికి చాలా లుకింగ్ గుడ్గా కనిపిస్తుంది. సో చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా, పేరెంటానికి పిలిచినా లేదా బర్త్డే పార్టీస్ ఫంక్షన్స్ దేనికైనా ఇప్పుడు బ్లౌజెస్ మీద హెవీ వర్క్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో దీనికి కూడా ఈ బ్లౌజెస్ కూడా కాస్ట్ అనేది కూడా చాలా ఎక్కువైపోతుంది. మ్యాక్సిమం కుట్లు వచ్చిన వాళ్ళు స్టిచ్చింగ్స్లో రకాలు ఉంటాయి కదా, హ్యాండ్ స్టిచ్చింగ్, అలాంటి వాళ్ళు కూడా సింపుల్ డిజైన్స్ అయితే మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అంచున మనం డిజైన్ వేసుకోవచ్చు. అవి కూడా బాగానే ఉంటుంది స్టోన్ స్టిచ్ చేస్తే. మరిన్ని మోడల్స్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.